విషయంపై మరొకసారి చర్చ పెట్టి ఏదైతే మీరు చెప్పారో ఏదైతే సంస్కరణలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారో దాని మీద మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు సుధాకర్ శర్మ గారు కంక్లూడ్గా ఈరోజు యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన సమస్యలు అనేకం ఉన్నాయి. 52% ఉన్న జనాభాలో వారి శాతమే ఎక్కువ ఉందని చెప్తున్నారు. ముదిరాజుల కన్నా ఎక్కువ ఉందని చెప్తున్నారు. గొల్ల కుర్మల్ గారి ఎవరైతే వస్తున్నారో వారి ముదిరాజుల కన్నా ఎక్కువ ఉన్నారు. కానీ వారికి సంబంధించిన ఏదైతే మినిస్ట్రీలో కానివ్వండి ఇంకా కార్పొరేషన్లలో కానీ ఎక్కడ కూడా చోటు కల్పించకపోగా వారికి సంబంధించిన 10,000 కోట్ల రూపాయలు అయితే ఏదైతే ఉన్నదో దానితోని ఒక ఏదైతే ఏర్పాటు చేస్తామన్న కార్పొరేషన్ దాన్ని కూడా పెట్టకపోగా ఈరోజు వారికి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించకపోగా వారికి సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా ప్రకటించకపోగా పెన్షన్స్ సంబంధించిన దాన్ని కూడా అమలు చేయకపోగా ఈరోజు వారిని ఎక్కడ కూడా స్థానం కల్పించకపోవడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నట్టుగా మన ఎవరైతే వక్తలను చెప్పారు దానికి వారు సరైన పద్ధతిలో కంచరాములు గారు ప్రభుత్వానికి నా దృష్టికి తీసుకొస్తానని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కంక్లూడ్గా మీరు ఎలా దీన్ని కంక్లూడ్ చేస్తారండి? థ్యాంక్ యూ జమీల్ జీ. జనాభా ప్రాతిపదికగా మనం చూసినట్లయితే అత్యధిక జనాభా ఉన్నటువంటి యాదవ కుర్మల్ని నిజంగా ప్రభుత్వం విస్మరించడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఈనాడు ప్రసంగించినటువంటి వక్తలు అద్భుతమైనటువంటి విషయాలను మన ముందుకు తీసుకొచ్చారు. అసలు వనరులు లేవనేటువంటి ఒక సాకు చెప్పడం కాకుండా వనరుల్ని మనం ఎలా తయారు చేసుకోగలం, ఎలా సృష్టించుకోగలం అనేటువంటి సైద్ధాంతికమైనటువంటి అంశాలు చెప్పినటువంటి వక్తలిద్దరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సమయంలో యాదవ్ కార్పొరేషన్ చాలా ముఖ్యమైనటువంటిది. సామాజికమైన ఆర్థిక పరమైనటువంటి గుర్తింపు అలాగే బలోపేతం కావాలంటే ఫ్యూచరిస్టిక్గా ఉండాలి అంటే నిజంగా యాదవ్ కార్పొరేషన్ అనేటువంటిది చాలా ముఖ్యం. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది కాబట్టి ప్రభుత్వానికి మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. యాదవ కుర్మల పట్ల మీరు చూపించేటువంటి వివక్ష అనేటువంటి పదం నిజంగా చక్కగా వాడారు. వివక్ష ఏదైతే ఉందో అది నిజంగా సమంజసం కాదు. ఫోర్ సైడ్స్ టీవీ ఎటువంటి పొలిటికల్ అఫిలియేషన్ లేదు కాబట్టి మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు. కానీ ప్రజాహితం ప్రజల పక్షం మాత్రమే మేము కోరుతూ ఉంటాం. ప్రజాహితం కోసం మాత్రమే మేము పోరాడుతూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఏదైతే యాదవ్ కుర్మల యొక్క పరిస్థితి మేము చూసామో ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని భావిస్తున్నాం. ఎందువల్ల అంటే వాళ్లకు తగినటువంటి వసతి లేదు, గుర్తింపు లేదు. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి పోరాటం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా యాదవ కుర్మల సంఘం యొక్క ఆత్మ గౌరవ పోరాటంగా నేను భావిస్తున్నాను. వారి ఆత్మ గౌరవానికి భంగం కలిగినందువల్లే నిన్న జరిగినటువంటి ప్రదర్శన అది కేవలం సింబాలిక్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ విత్ ఇన్ దేర్ హార్ట్స్ దట్ హ్యాస్ బీన్ పోర్ట్రేడ్ సింబాలికలీ. మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తు తెచ్చుకొని వారు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను మరీ గుర్తు తెచ్చుకొని మేనిఫెస్టో డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ గారు కానివ్వండి అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఇంత పెద్ద కమ్యూనిటీకి ఇంజస్టిస్ జరగటం అనేటువంటిది మన రాష్ట్రానికి మంచిది కాదు. కాబట్టి మన రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి భాగాన్ని పోషిస్తూ ఉన్నటువంటి అలాగే మన మిత్రులు అద్భుతమైనటువంటి సూచనలు సలహాలు కూడా చెప్పారు. రెవెన్యూని ఎలా మనం పెంపొందించుకోగలం అనేటువంటి అంశాలను చెప్పడం నిజంగా ముదావహం. కాబట్టి వారికి అందరికీ కూడా మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఫోర్ సైడ్స్ టీవీ తరఫున మీరు వెంటనే చర్యలు తీసుకోవాలి. వారికి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను మీరు వెంటనే వాటిని నిజం చేసి చూపించాలి. అప్పుడే మీరు ఆ వారి యొక్క కమ్యూనిటీ యొక్క విశ్వాసాన్ని కాన్ఫిడెన్స్ను మీరు పొందగలుగుతారని మరీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.